సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకృష్ణ వల్ల జరిగింది అనుకుంటున్నారా? 100% అంతే. ఎందుకంటే అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు కళాకారుల పట్ల చాలా మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఈ రసమై బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన సొంత ఆలోచనతోటి ఒకటి చెప్తే వినకుండా ఆయన సొంత పోగడ ద్వారా ఎంతోమంది కళాకారులు నిరుద్యోగులై రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి వచ్చిందనమాట. అందుకే మిగిలినటువంటి వేలాది మంది కళాకారులు దాదాపు 2 నుంచి 3 వేల మంది నిజమైన కళాకారులు బయటనే ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చి కాపాడుకోలే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులను అనే ఉద్దేశంతో ఈ యొక్క పోరు దీక్ష అండి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడుతున్నారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి ఏం స్పందిస్తున్నారు దీన్ని? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే తెలంగాణలో గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, మేము పాలనలోకి వస్తే మిగిలినటువంటి అందరు కళాకారులకు కూడా న్యాయం చేస్తాం, కంపల్సరీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అదే గతంలో ఎలక్షన్లో 2023 ఎలక్షన్లో చాలామంది కళాకారులు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ప్రభుత్వాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చాలామంది మా కళాకారుల గురించి, నిరుద్యోగ కళాకారుల గురించి, ఉద్యమ కళాకారుల గురించి చాలామంది మాట్లాడారు. చాలామంది బయట ఏమంటున్నారంటే మీ గురించి బిల్లు కూడా పాస్ అయిపోయింది, ప్రభుత్వం ఇచ్చి 2 ఏళ్ళ, త్వరలో మీకు కూడా మిగిలినటువంటి కళాకారులకు ఉద్యోగాల అవకాశాలు సారథులు కల్పిస్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు.